వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ, వైఫై న్యూస్ జగిత్యాల. జగిత్యాల నియోజకవర్గంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. సోమవారం రాత్రి ఈదురుగాలతో కూడిన వర్షంతో మామిడి, మొక్కజొన్న పంట నేలకొరిగింది. రైకల్ మండలంలోని రామోజీపేట, జగిత్యాల అర్బన్, మోతే మరియు జిల్లాలోని పలు గ్రామాలలో రైతులకు భారీ నష్టం వాటిందన్నారు. పంట బీమా పథకం లేనందున ప్రభుత్వం ఎకరాకు 20,000 నష్టపరిహారం అందించాలని అన్నారు రైతులు. రైతు దేశానికి వెన్నుముక, అలాంటి రైతాంగాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రైతు బిడ్డలు కాబట్టి రైతుల పక్షాన దృష్టి సారించాలన్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. రైతాంగం 6 కాలం కష్టపడి పంట చేతికి వచ్చే సమయానికి ఈ ఈదురుగాలు, వడగల వాన, ప్రకృతి వైపరీత్యాలతో ఏదైతుందో చేతికి వచ్చే పంట కోల్పోవటము అంటే నిజంగా బాధాకరమైన కాబట్టి వాళ్ళ ఆవేదన చూస్తుంటే దాన్ని ఏ విధంగా తీర్చగలుగుతామనేది కూడా తోయలేని పరిస్థితి ఉందని చెప్పంటున్నాను. అంటే వాస్తవంగా వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు ప్రోత్సహించాలని చెప్పని ప్రభుత్వం భావిస్తున్నప్పుడు ఈ మన దగ్గర ఫార్చునేట్లీ ఈ రబ్బీకి సంబంధించి ఎక్కువ వరకు వరి స్థానే మొక్కజొన్న ఎక్కువ సాగు చేసింది. అంటే మొక్కజొన్న దిగుబడి అంటే కొంత పంటను కోతులతో కాపాడుకోవడం ఇబ్బంది అయినా కానీ దిగుబడి దాదాపు 30 క్వింటాల పైకిలికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ వరకు ఈ రెండో పంట రబ్బీ అంటే మన రాయకల్ మండలంనే కాకుండా జగిత్యాల జిల్లాలో ఎక్కువ మొక్కజొన్న సాగు చేసింది. ఈ డ్రై ల్యాండ్స్ అనే కాకుండా ఇప్పుడు జగిత్యాల ఆవైపు అయితే కొయ్యమ్మక్క అని చెప్పి ఎక్కువ పెడతానే, జీరో టిల్లింగ్. ఎకరానికి దాదాపు 30,000 దాకా పెట్టుబడి వస్తుంది, 25-30,000 పెట్టుబడి వస్తుంది. సేంద్రియ ఎరువులే కానీ, రసాయనిక ఎరువులే కానీ, విత్తనం, అన్ని విధాల పంట పెట్టుబడి దాదాపు 30,000 రూపాయలకు వస్తుంది. మనం పంట మంచిగా వస్తూ 60,000 దాకా వస్తుంది అని చెప్పి ఆశిస్తారు. 50-60,000 దాకా వస్తుంది. ఇప్పుడు చేతికి వచ్చిన పంట పోయే వరకల్లా రైతు దిగాలు పడి అంటే వాస్తవంగా ప్రభుత్వం ఏదైతున్నదో ఇప్పుడు గత ప్రభుత్వం మనం ఎప్పుడు కూడా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయినప్పుడు మనం ఏ విధంగా ఆర్థిక సహాయం పొందలేకపోయింది. ఇప్పుడు ఈ పంటల బీమా పథకం అమలు చేయబడ్డాకనే బాగుంటుంది. పంటల బీమా పథకం ఇప్పుడు పంటల బీమా పథకము అమలుకి ఏదైతుందో ప్రభుత్వం మరి దానికి తగు విధంగా నిర్ణయం తీసుకోలేకపోవడంతో మనం పంటల బీమా పథకంతో కూడా ఈ విధమైనటువంటి ఒక పరిహారం పొందే అవకాశం ఉంది. ఒకటే ప్రభుత్వం ఏదైతున్నదో ఈ జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి నింపే కలెక్టర్ గారితో కూడా మాట్లాడింది. జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మన రాయకల్ మండలం రామాజీపేట అనే ప్రత్యేకంగా అనే కాకుండా రామాజీపేటలో 100 ఎకరాలు పోయింది. రామాజీపేటలో 100 ఎకరాలు పోయింది. పాపం ఒక కౌలు రైతు చూస్తుంటే ఆ నిర్మల్కి వెళ్ళి ఎక్కడికో బ్రతకడానికి వచ్చిందట. నిర్మల్కి మనం మొత్తం చీతికొచ్చే పంట పోయేవరకల్లా అటు రైతుకు మరి కౌలు రకం కట్టాలి, రైతు భరోసా సంబంధించి కూడా ఏదైతుందో ఇంతవరకు విడుదల కాలేకపోవడం అది కూడా కొంత రైతాంగాన్ని నిరాశ గురి చేస్తుంది. నిన్న క్యాబినెట్ సమావేశం మొత్తం రాష్ట్రమంతా రైతాంగం బాగా ఆతృతతోని క్యాబినెట్ నిర్ణయాలకు ఎదురు చూస్తుంది. ఈ రైతు భరోసా నిధులు విడుదలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
అది కొంత రైతుకి ఏదైతుందో అంటే పెట్టిన పెట్టుబడికి కాంపెన్సేటరీ కొంత దోహదపడుతుందని చెప్పని భావించి అది క్యాబినెట్ ఏదైతుందో మరి ఈ రైతు భరోసా నిధులు విడుదలకు సంబంధించి నిర్ణయం తీసుకోలేకపోవడంతో మరి ప్రకటన అయితే ఇది రాలేదు. సరే క్యాబినెట్ సీఎం గారి నిర్ణయం ఆల్వేస్ వారు ఎప్పుడైనా తీసుకోవచ్చు. మనం ఈ మధ్యకాలంలో గత వారం 10 రోజులకి గమనిస్తున్న ఫిబ్రవరి మొదటి వారం నుండి కూడా రైతు భరోసా సంబంధించిన నిధులు సమకూరిని విడుదల చేయడం జరుగుతుందని చెప్పని ఫిబ్రవరి చివరిలోగా 24 ఈ వారం లోపు ఏదైతుందో ఈ వారం లోపు రైతు భరోసా నిధులు విడుదల చేపించే విధంగా నిర్ణయం తీసుకుని రైతాంగాన్ని అండగా నిలవాలని చెప్పని విజ్ఞప్తి.